శివశంకర్ గారికి, అలానే మంజుల గారికి, నవ్య గారికి, అలానే ఈ సభ అధ్యక్షత వహిస్తున్న వేణుగోపాల్ గారికి, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రాజ్ గారికి, జాయింట్ సెక్రటరీ కుమార్ యాదవ్ గారికి, అలానే వైస్ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ గారికి, అలానే ఇక్కడికి వచ్చిన గారికి, అలానే సాయినాథ్ గౌడ్ గారికి, దీపక్ ప్రసాద్ తివారీ గారికి ట్రాఫిక్ సిఐ గారు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ వ్యవస్థ అంటే ఆల్ కాలనీస్ అసోసియేషన్ పెట్టడం ఒక సదుద్దేశంతో పెట్టడం జరిగింది. ఎందుకంటే మన కాలనీలో ఉన్న సమస్యలు మనము వీలు కాలేదు, మనకు జాబ్ వల్లనో దేని వల్లనో మనకు పోలేకపోతున్నాం, గడిచేసే దూరమైందని చెప్పి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు పనిచేయడానికి అసోసియేషన్ ఏర్పాటు చేశారు. మన కాలనీలో ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు తెలుసుకొని ఆ కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం దిశగా తీసుకెళ్లడానికి అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కలిసి ఉంటేనే మనకు విలువ ఎక్కుతుంది, మనకు బలం ఎక్కుతుంది, మన మాట అవగలబెట్టాడు. మనము రేపు పొద్దున ఎలక్షన్స్ రాగానే నా కాలనీ నాదే, నా ఓటు నాదే, నా ఓటు నేను నమ్ముకుంటా అంటే ఈ అసోసియేషన్ పెట్టి కూడా లాభం ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనం డివైడ్ అయినా మనకో రేపు పొద్దున తలమాసిన వచ్చి మన మీద కూర్చుంటాడు. వాడు 5 ఏళ్ళు ఉంటాడు, 1000 2000 ఇస్తాడు. 5 సంవత్సరాలకి 1000 2000 ఇస్తే 2000 ఇస్తే ₹9 ఇచ్చినట్టు, రోజుకి 1000 రూపాయలు ఇస్తే 54 పైసలు ఇచ్చినట్టు. ఆ 54 పైసలకు అమ్ముడుపోతాం మనం, అమ్ముడు పోవద్దు. మన అందరం కలిసికట్టుగా ఉండి మన కాలనీ సమస్యలు తీర్చుకోవాలి. అందుకే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థ ఉద్దేశమే అది. రేపు పొద్దున మనలో మనం ఎలక్షన్ రాగానే డివైడ్ కావద్దని, మరి ముఖ్యంగా పైసలకు అమ్ముడు పోవద్దని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నెక్స్ట్ జీవన్ రెడ్డి గారు వస్తే జీవన్ రెడ్డి గారు వెంకటరెడ్డి అన్న మన కమిటీ ఆల్ కాలనీ కమిటీ వాళ్ళు వస్తే ముందుకు వస్తే బాగుంటుంది. 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్